సంతానలేమి సమస్యలకి మగవాళ్ళలో ఎటువంటి కారణాలు ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ మగవాళ్ళలో చూసుకుంటే వెరికోసిల్ అండి. సో బీజం చుట్టూ ఉన్న వెజిల్స్ డైలేట్ అవుతాయి. దానివల్ల బ్లడ్ ఆగిపోయి హీట్ ప్రొడ్యూస్ అయ్యి కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అయ్యి స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ తగ్గడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్. రెండోది ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. సో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని హార్మోనల్ ఇంబాలెన్సెస్ చూస్తామండి. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న, ప్రొలాక్టిన్ కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ తగ్గుతుంది. ఇకపోతే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా మనకి పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. అండ్ కొన్ని సందర్భాల్లో జీరో స్పర్మ్ కౌంట్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. దెన్ అబ్స్ట్రక్టివ్ కాజెస్ అంటాం. సో బీజంలో స్పర్మ్స్ ఉత్పత్తి అయినా బయటకు వచ్చే ప్రక్రియలో ఆ ట్యూబ్ ఎక్కడైనా బ్లాక్ అవ్వడం కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల మనకి కొన్ని బ్లాకేజెస్ ఏర్పడి దానివల్ల స్పర్మ్స్ బయటికి రాకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. కొన్ని మెడికేషన్స్ వాడటం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఇవన్నీ ఆర్గానిక్ కాజెస్ అండి. సో మనకి పేషెంట్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని ఎగ్జామిన్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడతాయి. అండ్ మనం కొన్ని టెస్ట్లు చేస్తాము, హార్మోన్ టెస్ట్లు. దీంట్లో కూడా కొన్ని ఇష్యూస్ మనకి బయటపడతాయి.